నోరు కడుక్కో. ధ్రువ, ఇప్పుడు ఎలా ఉంది బాబు? పదండి లోపలికి తీసుకెళ్దాం. రా బాబు. ఆనంద్ రా ధ్రువ. ధ్రువ, ఎలా ఉంది బాబు? వాడి ఆరోగ్యం ఎలా ఉందో చెప్పండి. ధ్రువ, ఎవరైనా చెప్పండి వాడి పరిస్థితి ఏంటో. ధ్రువ, అరే రామ్జీ చెప్పు. ధ్రువ, ఇప్పుడు ఏం చేయాలి? సేట్ గారు, పాత సామెత ఒకటి ఉంది. ఎవరైతే ఇతరుల కోసం గొయ్యి తవ్వుతారో ఆ గోతిలో స్వయంగా వాళ్లే పడతారంట. మీ ఇద్దరికి బహుశా ఇది అర్థం కాకపోవచ్చు. అయినా సరే ఒక మాట చెప్తున్నాను. ఒక మంచి తండ్రికి మొట్టమొదటి కర్తవ్యం ఏంటో తెలుసా? తను తన పిల్లల క్రమశిక్షణ కోసం ఒక విషయాన్ని తప్పకుండా దృష్టిలో పెట్టుకోవాలి. ఏ లోపాలైతే మనలో ఉన్నాయో అది మన పిల్లల్లో రాకూడదు. పరివర్తన, మనం మనలోనే అవలక్షణాలను పోగొట్టుకోవడానికి ఇదే గొప్ప సిద్ధాంతం. ఇది భావితరాలకి మేలు చేస్తుంది. చాలు ఈ కాపు. ఓ తెగ రెచ్చిపోతున్నావు. నీ హద్దులోనే ఉండు. నీతులు వల్లించొద్దు. సేటు గారి కొడుకుని మొబ్బి పెట్టి నువ్వు నీ ఇంటిలో చేర్చుకున్నావు. నువ్వు మాకు నీతులు చెప్తున్నావా? ఇలాంటి నీతి వాక్యాలు పాపం మీకు అర్థం కావనుకుంటా. ఒకవేళ అర్థమైతే తప్పకుండా ఆలోచించండి. అరే రామ్జీ, నా కొడుకు ఎలా ఉన్నాడో అది చెప్పు ముందు. ధ్రువ, వాంతి చేసుకున్నాడు, తగ్గిపోతుంది. సేట్ గారు, ఇది తెలుసుకొని చాలా సంతోషపడుతున్నాను. మీరు ఎలాంటి వారైనా ఒక తండ్రి మనసు కూడా ఉంది. తమాషా చూస్తున్నారా? వెళ్ళండి, వెళ్ళండి, ఇక్కడి నుంచి వెళ్ళండి. సేటు గారు, వాడి ధైర్యం చూసారా మీరు? మనల్ని అవహేళన చేసి వెళ్ళాడు. ఒకవైపేమో మీ అబ్బాయిని మభ్యపెట్టి పావులా వాడుకుంటున్నాడు, ఇంకోవైపు మనల్ని విమర్శిస్తున్నాడు. సేటు గారు, నేను మీ అబ్బాయిని వీళ్లతో పాటు చూసినప్పుడు నా రక్తం మరిగిపోతుంది. సేటు గారు, తెలియట్లేదు అసలు మిమ్మల్ని మీరు ఎలా అదుపు చేసుకుంటున్నారో. అన్నట్టు సేటు గారు, ఇది మీకు చాలా చక్కటి అవకాశం. మీ మనసుకు తగిలిన గాయాన్ని మాన్పించుకోవడానికి. మొత్తం అన్నీ మర్చిపోండి సేటు గారు. ఇప్పుడు కేవలం ఒకటే విషయాన్ని ఆలోచించండి. మీ అబ్బాయి ఎలాగైనా ఈ పోటీ గెలవాలి. చూడు మంగేష్, మనం ధ్రువని గెలిపించడం చాలా అవసరం. ధ్రువ, ఇప్పుడు ఎలా ఉంది? బానే ఉందా నీకు? ఇదిగో, ఇది తాగించు. బాబు తాగాడంటే కాస్త కూస్తో ప్రభావం ఉన్నా పొద్దున కల్లా తగ్గిపోతుంది. లేనన్నా, నెమ్మదిగా నెమ్మదిగా. బాలా, చాలా చేదుగా ఉంది పిన్ని, నేను తాగను. తెలుసు. తాగు బాబు, మందు చేదుగానే ఉంటుంది. తాగు, తగ్గిపోతుంది. తాగు. శభాష్. ధ్రువ, ఏదో పొడి తిన్నావుగా, అప్పుడు కూడా ముఖం ఇలానే పెట్టావా? లేదే. వాడంతేలే, నువ్వు తాగు. చాలు పిన్ని. చాలదు, రేపు కూడా తాగాల్సి ఉంటుంది. అప్పుడే మామూలుగా అవుతావు. బాజా కూడా వాయించాలి. ఉండు, నీకోసం మంచినీళ్ళు తీసుకొస్తాను. నువ్వు నవ్వాపు. ధ్రువ, నన్ను క్షమించు. ఎందుకు? ఏమైంది?
నువ్వు ఇందాక మీ నాన్న దగ్గర నుంచి అప్పుడు తీసుకున్నప్పుడు నేను అక్కడే ఉన్నాను. ఆ క్షణంలో నీ మీద నేను సందేహపడ్డాను. బాలా అనే భోజనంలో నువ్వు నిజంగానే అది కలుపుతావని. అలా అనుకొని మౌనంగా నేను ఇంటికి తిరిగి వచ్చేశాను. నేను ఇంటికి తిరిగి వచ్చాక అక్కడ జరిగిన విషయం నాన్నకి ఇంకా బాలా అన్నయ్యకి చెప్పేవాడినే. కానీ నేనే తప్పు. నా మీద నాకే కోపంగా ఉంది. నేను అలా ఎలా ఆలోచించానా అని. అరే భీమ్, నీ స్థానంలో వేరే ఎవరన్నా వాళ్ళు కూడా ఇలాగే అనుకుంటారు. కానీ నా స్థానంలో నేనే ఉన్నాను. నేను అలా అనుకోవడం అంటే అర్థం నీ స్నేహాన్ని నిన్ను అనుమానించటం. అలా అనుమానపడటం చాలా పాపం. అరే ఏమైంది? బాబాయ్, పిన్ని, ఇప్పుడు మీరే బుద్ధి చెప్పండి వీడికి. అత్త, ఒకవేళ బుద్ధి తెప్పించే కషాయం ఉంటే కాస్త చేసి ఈ భీమరావుకి తాగించు. ప్రతిదానికి అతిగా ఆలోచిస్తాడు. బాధపడకు బాబు. అనుబంధాల్లో అపనమ్మకాలు కలగడం అనేది సహజమైన విషయమే. కానీ ఎప్పుడైతే ఆ అపనమ్మకాలు తొలగిపోతాయో అప్పుడు నమ్మకం అనే దారం మరింత బలంగా ముడిపడుతుంది. అందుకని ఈ రోజు నుంచి మీ ఇద్దరి స్నేహం ఇంకా బలపడుతుంది. సరేనా? అవును భీమ్, ఇప్పుడు నీ స్నేహం కోసం నేను నా ప్రాణం కూడా ఇచ్చేస్తాను. నేను కూడా ధ్రువ. అరే తొందరగా చేయండి. ఆంగ్లేయులు ప్రభుత్వం వాళ్ళ పెద్ద ఆఫీసర్ గారు వచ్చేశారు. మోహన్, ఒక పంచే, తొందరగా వెళ్ళి మన వాళ్ళందరికీ చెప్పు సహస్రబుద్ధి గారి ఇంటికి రమ్మని. ఎందుకంటే ఎక్కువ మంది ఉంటే ఆ ఇంగ్లీష్ ఆఫీసర్ సంతోషిస్తాడు. ఇంకా గ్రామస్తులందరికీ వినోదంగా ఉంటుంది నిన్నట్లాగా. వెళ్ళు. నేను ఇప్పుడు వెళ్ళొస్తాను. వెళ్ళు. ఇద్దరు బాగా వాయించాలి. ఇంకక్కడ ఎక్కువ మంది జనాలున్నా చూసి భయపడద్దు. అయ్యో పిన్ని, నువ్వెందుకు ఏడుస్తున్నావు? ఏం లేదు. మీ ఇద్దరిలో ఎవరో ఒకరు ఈ రోజు తర్వాత ముంబై వెళ్ళిపోతారుగా. అంతే, అది ఆలోచించేసరికి. భీమాబాయ్, తల్లి కన్నీరు పిల్లల్ని ఎప్పుడూ బలహీనపరుస్తూనే ఉంటుంది. విజయ శిఖరాలు అధిరోహించడానికి అబ్బాయిలు ఎప్పుడూ తల్లిదండ్రులకి దూరంగానే వెళ్లాల్సి ఉంటుంది. అవును, ఇంకా నాన్న చెప్తారుగా ప్రతి విషయంలోనూ మంచినే చూడమని. అప్పుడు ఎక్కువ సంతోషంగా ఉంటుంది. అందుకే నువ్వెప్పుడు ఇది ఆలోచించు. బాలా అన్నయ్య గాని ధ్రువ గాని ఎవరు గెలిచినా సరే గెలుపు మాత్రం నీదే అవుతుంది. సరే వెళ్ళండి. వెళ్ళండి. ఇద్దరు బాగా వాయించండి. వెళ్ళండి. ఇద్దరు బాగా వాయించండి. పదండి. అరే ఆగండి, దండలు వేసుకోండి. ఇక పదండి. సేట్ గారు, సిద్ధాంత్ గారు, సహస్రబుద్ధి గారి ఇంటి దగ్గర అన్ని ఏర్పాట్లు అయిపోయాయి. నేను వెళ్ళి గ్రామస్తులు పిలుచుకొని వస్తాను. సరే వెళ్ళు. సెట్ గారు
దండ తీసుకొచ్చాను, బ్రహ్మాండంగా స్వాగతం చెబుతాం. అది సరే గాని ముందు ఇదే ఆలోచించండి, ధ్రువ ఎలా గెలుస్తాడన్నది. ధ్రువ గెలవడు. మీ అబ్బాయి ధ్రువ ఎప్పటికీ గెలవడు సేటు గారు. కానీ ఈరోజు ఇది చూస్తుంటే భలే ఆనందంగా ఉంది. ఏ జాతి వాళ్ళనైతే కనీసం కన్నెత్తి చూడటానికి కూడా పాపం అనుకుంటారు మీరు, అలాంటిది ఈరోజు ఆ జాతికి చెందిన అబ్బాయితో మీ అబ్బాయిని పోల్చుకుంటున్నారు. సేటు గారు, సిద్ధాంత్ గారు, ఇంగ్లీష్ ప్రభుత్వ అధికారులు వచ్చేసారంట. రండి, స్వాగతం పలుకుదాం. అదిగో వచ్చేస్తున్నారంట. ఇప్పుడు ఎలా? సిద్ధాంతి గారు, ఇప్పుడు నిర్ణయం తీసుకునే అధికారం మన జాతి వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు దాన్ని ఎలా ఉపయోగించుకోవాలో మాకు బాగా తెలుసు. అదీగాక సేటు గారి గుంటనక్క బుద్ధి ఏదో కుట్ర పన్నే ఉంటుంది. సేటు గారు, సిద్ధాంతి గారు, రండి స్వాగతం చెప్తాం. వెళ్ళండి వెళ్ళండి. నిజంగా మీరందరూ భలే వింత మనుషులు. ఎవరైతే మన చుట్టుపక్కల మన సమాజంలో ఒక భాగంగా ఉంటారో వాళ్ళకేమైనా అయితే కనీసం చూడటానికి కూడా రారు మీరు. అదే ఒకవేళ ఇంగ్లీషు వాళ్ళు ఎవరైనా వచ్చారంటే పూలదండలు పట్టుకుని వాళ్ళని కాకాపట్టానికి వెళుతుంటారు. ఇప్పుడు ఎలాగో వెళుతున్నారు కాబట్టి మీ ఈ కోపిష్టి మొహాన్ని సరిచేసుకుని వెళ్ళండి. బుద్ధులు ఎలాగో మంచివి కావు, కనీసం మీ మొహాన్నైనా మంచిగా ఉంచుకోండి. సిద్ధాంతి గారు, సేటు గారు, పదండి. రండి సార్, రండి సార్, రండి. అందరం మీకోసమే ఎదురు చూస్తున్నాం సార్. రండి రండి, మీకు స్వాగతం. రండి. అన్ని ఏర్పాటు చేశారుగా, ఇబ్బంది ఏమీ లేదుగా? లేదు లేదు లేదు. కూర్చోండి సార్. ఏయ్, ఆగండి, అక్కడే ఆగండి. లోపలికి ఎక్కడికి వస్తున్నారు? మీ అందరి చోట అక్కడ దూరంగా అక్కడికి వెళ్ళి నిలబడండి. లోపలికి కేవలం వాళ్ళు మాత్రమే వస్తారు, ఎవరైతే బ్యాండ్ వాయిస్తారు. తెలిసిందా? మేము కూడా ఆఫీసర్ గారికి స్వాగతం చెప్పాలి, దండ తీసుకొచ్చాం. అలాగా? అయితే ఒక పని చెయ్యి, నువ్వు ఇక్కడి నుంచి వంగి నమస్కారం చేసుకో, స్వాగతం చెప్పినట్టు అవుతుందిగా. మర్యాదగా ఇక్కడే నిలబడండి. అరిచి గీ పెట్టినా సరే మిమ్మల్ని లోపలికి వెళ్ళండి. ఏమైంది? వాట్ హ్యాపెన్? దొర, అది వీళ్ళందరూ తక్కువ జాతి వాళ్ళు. వీళ్ళని మేము దూరంగా ఉంచుతాం. అది ఏమంటారంటే లేబర్లు, అదే దట్టి మనుషులు సార్ వీళ్ళందరూ. We are poor, but not dirty, sir. And we want to welcome you. వద్దు సార్, వద్దు. వాళ్ళని మీ దగ్గరకు పిలవద్దు. వాళ్ళు వస్తే పెద్ద జాతి వాళ్ళందరూ లేచి వెళ్ళిపోతారు. ఓకే, వాళ్ళు తెచ్చిన దండని ఇక్కడికి తీసుకొచ్చి పెట్టు. దొరా, పైనుంచి బాగుంది. నేను లైఫ్లో ఫస్ట్ టైం చూస్తున్నాను ఇద్దరి కాంపిటీటర్స్ ఒకరి చెయ్యి ఒకరు పట్టుకొని రావటం. అవును, అది రామ్జీ బాబాయ్ చెప్పాడు మాకు, మనసు స్వచ్ఛంగా ఉండాలని. ఇంకా నైపుణ్య పరీక్షల్లో మళ్ళీ మాకు పోటీ ఉండదని. ఇంప్రెసివ్. ఇక మొదలు పెట్టండి. సెట్ గారు, రండి కూర్చోండి.
నాన్న, బాలా అన్నయ్య చాలా బాగా మోగిస్తున్నాడు. అవును బాబు, చాలా మమేకమైపోయాడు. ఇప్పుడు సతారాలో అమ్మకి 2 కొడుకులే ఉంటారు కదా నాన్న? భీంబాబు, నిర్ణయం రాకముందే మనం అనుకోవడం సరికాదు. మనం నిర్ణయం కోసం వేచి చూడాల్సి ఉంటుంది. బాబు, నాకు ప్రతిభ మీద కాదు, కానీ నువ్వు ఏదైతే దారి ఎంచుకున్నావో దాని మీద కోపం. కానీ ఇప్పుడు పట్టుదలతో విజయం సాధించు. అప్పుడు ఖచ్చితంగా నేను నిన్ను చూసి గర్విస్తాను. మీ పిల్లలిద్దరు కిందికి రండి. మీరిద్దరు నిజంగానే చాలా బాగా బాజా వాయించారు. కానీ ప్రస్తుతం మేం మీ ఇద్దరిలో ఎవరో ఒకరినే తీసుకోవాలి. ఆ కారణంగానే నిర్ణయం తీసుకోవటం కాస్త కష్టమే. అతి కష్టం మీద మేము పరస్పరం చర్చించుకుని ఒక నిర్ణయం తీసుకున్నాము. ఇప్పుడు మా వెంట బొంబాయికి ధ్రువ వస్తాడు. మా శుభాకాంక్షలు అందుకోండి సేట్ గారు. తప్పండి తప్పండి, అందరూ తప్పండి. అభినందనలు ధ్రువ బాబు, మా జాతి అబ్బాయి గెలిచాడు. సో ధ్రువ, నువ్వు నీ వస్తువులు ప్యాక్ చేసుకో. నువ్వు ఇప్పుడే ఈ క్షణమే మా వెంట రావాల్సి ఉంటుంది. మేము నీకోసం వెయిట్ చేస్తుంటాం. ధ్రువ, వెళ్ళు, నీ వస్తువులు తెచ్చుకో. పదండి, మనం సంతోషంగా ధ్రువుని సాగనపుదాం. అందరూ రండి. ఇక మీరందరూ కూడా మీ ఇళ్లకు వెళ్ళండి. మంగేష్, దొరగారి నోరు తీపి చేయి. ఇప్పుడే మిఠాయిలు తీసుకొస్తా. చాలా చాలా ధన్యవాదాలు దొర. మీరు మా మాటని అర్థం చేసుకున్నారు. ధన్యవాదాలు.